ప్రార్థన చేద్దాం. స్థానిక సేవకులు అయ్యగారు ప్రార్థన చేస్తాం. చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్య. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రమయ్యా. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి ప్రవేశిద్దాం. హల్లెలూయా.
ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పేరట మీ అందరికి వందనాలు. మరి అన్నగారికి మా మండల అధ్యక్షులుగా ఉంచి ఎంతో అందరిని ప్రేమించి దైవజనులు మరి మాటతోని ప్రేమించి అనేకుని ప్రేమించి ఆత్మీయతో అనురాగంతో అనేకులను సంపాదించిన దైవజనులు, మీ స్థానిక సంగీత సేవకులు అన్నగారికి వందనాలు. మరి ఈ సమయం ఒక గమనిక మీకు చెప్పాలి. దేవుని బిడ్డలు ఈరోజు దేవుని సేవకులు, అభిషక్తులు, ఆత్మపూర్ణులు సిఎల్ జానయ్య గారు మా గ్రామానికి రావటం, మా చిన్న సంఘానికి రావటం, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళిక ఏర్పాటులో ఆయన దైవజనులను మేము ఒకటే మనసించాం. దేవుని సేవకులు రావాలి, మరి మంచి దేవుని వాక్యాన్ని అందివ్వాలి. తద్వారా అనేకులము మాకు దేవుని వాక్యం, మంచి వాక్యాన్ని, లోతైన మర్మయుక్తమైన దేవుని సందేశాన్ని ఇచ్చే సేవకులు, మంచి దైవజనులు చాలాసార్లు మేము విన్నాం. విని దైవజనులు మేము మా సంఘాన్ని అయ్యా మీరు ప్రతి వారం రావాలని మేము కోరుకోవడం జరిగింది. అలాగే మరి దేవుని సేవకులకు దగ్గర 5-6 సంవత్సరాల నుండి ఆయన మరి చిన్న సంఘాన్ని దర్శించి దేవుని యొక్క కేవలం ఆయన ఇంకా లోక రీతిలో ఏదైనా మంచిదే. దేవుని సేవకులు అందరూ దేవుని సేవకులు మంచివారే, కానీ ఆత్మీయులు మరి అన్ని విషయాలు కూడా గమనించి గత వారం అంటారు ఆయన అయ్యగారు అమ్మగారు చేయలేకపోతున్నారు, ఏ భోజనాలు కట్టవద్దు, నిన్న అదే మాట్లాడారు, ఏ భోజనాలు ఏం పెట్టవద్దు, మరి అమ్మ ఒక్కరే చేస్తున్నారు, ఆ ఒక్కరే చేస్తున్నారు కాబట్టి మరి అమ్మ మీద భారం పెట్టవద్దు, మనము పర్వాలేదు వెళ్ళిపోతాం, గంటలు కదా, గంటకు ముందు వెళ్ళిపోతాం కాబట్టి వద్దని మాట్లాడారు. ఏ రోజు కూడా ఆయన వచ్చి ఏది ఇమ్మని కానీ ఏ రోజు కూడా మేము చాలా సంవత్సరం మంచి వాక్యాన్ని తీసుకునే వాళ్ళం, భోజనం కూడా పెట్టకుండా పంపించేవాళ్ళం. కొన్నాళ్ళకి మరి సేవకులకి కొని మనం ఏమి ఇచ్చుకోలేము, కానీ మంచి భోజనం పెట్టాలని, ఏదో మా కలిగింది పెట్టాలని ఒక ఉద్దేశానికి సంఘం వచ్చి, సంఘం అంతా కూడా బ్యాచీలుగా సేవకునిగా నా మీద భారం మోపక సంఘము ఒక ప్రణాళిక, దేవుని కుమారుడు ఈరోజు రాజేష్ దేవుడు ఎంతగానో తను బలపరిచి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ఆలోచన ఇచ్చి ఇలా చేయండి అనేసి ఒక బ్యాచ్లుగా ఒక్కొక్క వారం ఒక 5-6 చొప్పున కుటుంబాలు అలా విడదీసి ఒక్కొక్క వారానికి ఈ 5 ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళే సిద్ధపడడం, వారే ఆయన ఖర్చు పెట్టుకొని వారే 5 మేము అక్కడ చేసుకున్న ప్రకారం ఆ 5 కుటుంబాలు ఎంతైనా దాన్ని సిద్ధం చేసుకొని సిద్ధపరిచి వచ్చి ఆహారం పెట్టినంత వరకు ఆ బ్యాచ్తో బాధ్యత. అలా బ్యాచ్ల వారికి ఒక 10 బ్యాచ్ల వారిగా కేటాయించి దాన్ని చక్కగా ఆ రీతిగా ఈరోజు నడిపించుకోవడానికి ఇలా మంచి ఒక ప్రణాళిక చాలా మంది వస్తూ ఉన్నారు. మరి అర్థం అంటే దగ్గరే మరి కనుక చూస్తున్నారు. అలాంటి రీతిగా దైవజనులు చెప్పిన సందేశాలు అని సంఘానికి అలాగే ఆత్మీయంగా ఎంతగానో బలపరిచినందువల్ల సంఘం ఆ రీతిగా మారి ఈరోజు ఇంత సంఘము, చిన్న సంఘము, మరి కొంతమంది ఆత్మలు మేము పిలిచినప్పుడు ఎవరు రాలేదు, వారికి వారుగా సంఘములో చేర్చబడి అనేకులు ఈరోజు దేవుని పాదాల చెంతకు రావడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు అట్టి దైవజనులు, మంచి వాక్యాన్ని అందించే దైవజనులు మరి ఆ రీతిగా రావటం మా సంఘానికి, మా కుటుంబాలకు, మా జీవితాలకు ఎంతో క్షేమాన్ని,
ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయమైన అభిషేకాన్ని దైవజనుల ద్వారా మేము కొంత సరిచేయబడ్డానికి మా జీవితాలను సరిచేసి చూసారా. మా పిల్లలందరూ కూడా, మగ పిల్లలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ కూడా వస్తారు, కానీ చాలా మంది రాలేదు. కనుక అందరూ కూడా దైవజనుల యొక్క మాట, దైవజనుల ద్వారా దేవుడు ఇచ్చిన మాట ఆ రీతిగా మార్చింది. దేవుని కుమార్తెలారా, సంగమా, మరి మీరు అందరూ కూడా ఎవరైనా ఈ మంచి సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకండి. దయచేసి దైవజనులు అభిషక్తులు, ఆయన దేవుని ఆత్మ నడిపింపు ఆయనకి కావాలి తప్ప ఉన్నట్టు చెప్పడమే. చాలా మంది మేము ఏమంటారు ఏమనుకుంటారని ఆలోచిస్తాం, అలా ఆలోచించరు. అలాగా ఖండించి గద్దించి చెప్పినందువల్ల ఈరోజు మా జీవితాలు సరి చేసుకున్నాం. ఈరోజు సంఘము ఆత్మీయంగా, ప్రార్థన పరంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా బాగున్నామంటే కేవలము దేవుని మా కృప, తన దాసుల్ని నడిపించడం వల్ల. హల్లెలూయా. అందరూ కూడా మరి ఎవరైనా ఉండిపో, దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి అనేకులు గొప్ప విడుదల పొందుకోవడం కూడా జరుగుతుంది. ఆయన దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పనవసరం, దేవుడే మీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మంచిది. అందరూ కూడా ఆ రీతిగా ముందుకు సాగండి ఒక నమ్మకంతో. తప్పకుండా ఆయన దీవించడానికి మన యేసయ్య చాలిన మంచిది. ఈ సమయము సేవకులకు సమయం ఇద్దాం. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, ఈ సానియా సంఘ కాపాడి పాస్టమ్మ గారు, అలాగా విక్రమపురంలో ఉన్న దాసులు, ప్రభాదారు, సంఘ బిడ్డలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించుగా. సమయం ఎక్కువ లేదు కాబట్టి రెండవ వాక్యంలోనికి వెళ్తాం. 1 పీతరు 1 అధ్యాయము 1-2 వచనము మనం తెరుచుకుందాం. 1 పీతరు 1 అధ్యాయము 1-2 వాక్యం చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయుడగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయుడని మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. పోయిన వారంలో మనం నేర్చుకున్న విషయం ఇది మర్చిపోలేదని అనుకున్నారు. ఒకసారి కూడా నేను చెప్తాను. అది అక్కడే రాయబడిన వాక్యం ఏమనగా, పరిశుద్ధాత్మలు మమ్మల్ని శుద్ధిపరిచేది. అదే నేను చెప్పాను. 3 మాటలు చెప్పాను. 1 పరిశుద్ధాత్మలు మమ్మల్ని శుద్ధిపరచడం. 2 దేవుని వాక్యం మమ్మల్ని ఏం చేస్తున్నారు, శుద్ధిపరచడం. 3 దేవుని రక్తము, యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు, శుద్ధిపరచడం. మరి మరో ఒకసారి కూడా ఏం చెప్తున్నారండి, మర్చిపోకూడదండి. 1 పరిశుద్ధాత్మ దేవుడు వలన మమ్మల్ని ఏం చేస్తున్నారు, శుద్ధిపరచడం. 2 యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు, శుద్ధిపరచడం. 3 దేవుడు వాక్యం మమ్మల్ని ఏం చేస్తున్నారు, శుద్ధిపరచడం. అక్కడ యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారండి, ఒకసారి కూడా ఆ వాక్యం చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వాడు. అది ఆ వాక్యం సరిగా వినాలి. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వారు. అంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా మీరు చూడండి. కొత్త నిబంధన యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు,
యోహాను సువార్త యేసు రక్తం మమ్మల్ని ఏం చేసింది? సకల పాపములో నుంచి పాపములేమని అంటే యేసు రక్తం మమ్మల్ని కడగబడుతున్నారు. యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు? కడగబడుతున్నారు. ఆమె ఇక్కడ రాయబడిన ఏమంటే యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు? రక్షింపబడుతున్నారు. పాత నిబంధన 3 మాట రాయబడింది. 3 మాట ఏమనగంటే 3 విషయం కొరకు రక్తం ఏం చేస్తున్నారు? ప్రోక్షింపబడింది. 3 విషయం కొరకు రక్తం ఏం చేస్తున్నారు? ప్రోక్షింపబడింది. మొదటి లేవియాకాండము 1 అధ్యాయము 1 నుండి 8 వరకు మీరు చదవాలి. 1 నుండి 8 వరకు. లేవియాకాండం 14 అధ్యాయము 1 నుండి 8 వరకు మీరు చదవాలి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుడి యొద్దకు వారిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్ఠపుడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు మారు నీటి పైన మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని మారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ఉంచి కుష్ఠు విషయంలో పవిత్రత పొందగోరు వాడి మీద 7 మార్లు ప్రోక్షించి వాడి పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని చెప్పండి. ఇంకా సరిగా వినండి, ఇప్పుడు మీకు అర్థమవుతున్నారు. దేవునికి లేవియాకాండము 14వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదివిన వాక్యములు రాయబడిన విషయం ఇది. ఏది? కుష్ఠరోగికి ఏమనగా శుద్ధింపనిచ్చిన విషయం. ఎవరండి? శుద్ధిపరచాలంటే రక్తము ఆ కుష్ఠరోగి మీద ప్రోత్సహించి ఏం చేయాలి? శుద్ధిపరచాలి. ఎప్పుడైనా రక్తం ఏం చేయాలి? ప్రోక్షించాలి ఆ వ్యక్తి మీదకి. ఓకే, అది ఎక్కడ అది గురించి రాయబడిన ఏమనుకంటే ఆ రక్తం ఏంటంటే యేసు రక్తం కాదు. ఆ రక్తం ఏంటండి? గొర్రెపిల్ల రక్తం కాదు. అక్కడే పక్షి రక్తం అని చెప్తున్నారంటే సజీవమైన పక్షి, ఆ దేవదారు కర్రను అంటే అక్కడ పక్షి రక్తంతోని ఆ వ్యక్తికి ఏం చేస్తున్నారు? ప్రోక్షించాలి. అప్పుడు ప్రోక్షించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నారు? శుద్ధిపరచున్నారని దేవుడు వస్తున్నారు. ఓకే, అప్పుడు మీరు ఈ కుష్ఠరోగి అయిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? వెలుపులు ఎరగా ఉండాలి. 45వ వాక్యం లేవియాకాండం 16. కాబట్టి సున్నమంతటిని పడగొట్టించి ఊరు వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల 13వ అధ్యాయము 45. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల కప్పుకొని విరియపోసుకొన వలెను. వాడు తన పెదవిని కప్పుకొని అపవిత్రులను ఆయన దగ్గరగా. కుష్ఠరోగి ఇప్పుడు ఏం చెప్పాలి? పాలయం వెలుపులుండి అపవిత్రుడు అని చెప్పుకొని అక్కడ కూర్చోాలి. ఆయన అటువంటి వాడికి స్వస్థత కలిగితే ఏం చేయాలి? అతనికి ఏం చేయాలంటే ఆ రక్తంతో ప్రోత్సహించి ఆయనకి ఏం చేయాలి? శుద్ధిపరచాలి. ఇప్పుడు పాలెం వెలుపులకి ఎవరు వెళ్ళరు? వేరే ఎవరు వెళ్ళరు?
ఎందుకంటే పాలెం వెలుపున ఉండిన వాడి కొన్ని గురించి బైబిల్ రాయబడి ఉంది. ఒకటి పాపం చేసిన వాడు ఏమవుతున్నారు, పాలెం వెలుపులో ఉన్నారు కుష్ఠరోగి. అది ఎవరంటే మీకు అందరికి తెలిసిందంటే మన మోసే గారు అక్క ఎక్కడ ఉండేది, పాలెం వెలుపు 7 రోజు వరకు ఉండిపోయారు. 7 రోజు వరకు సోదరం చెప్పాలి. ఎందుకు నీ సోదరం చెప్పాలని మీకు చెప్పిన అర్థమైందా? 7 రోజు వరకు ఏం చేయలేదు, మేకం ఎగిరిపోగలే. ఏది మేఘస్తంభము మేఘస్తంభము ఆ గూడారం పైపు నుండి పైనుండి ఏం చేయలేదు, ఎగిరిపోతే ఏమవుతుంది మరి అమ్మ జీవితంలో ఎగిరిపోతే ఏమవుతుంది, స్వస్థత కాదు. వారందరు గూడారం తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ అమ్మ మాత్రము విడవబడుతుంది. మీకు అర్థమైందే లేదండి. వారందరూ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. ఈ అమ్మ మాత్రమే ఏమవుతుంది, దేవుడు కృప. 7 రోజు వరకు ఏమవలేదు, అదే ఆత్మీయ అర్థం ఏమనకంటే ఇప్పుడు కూడా కొందరు ఎక్కడ ఉన్నారు, పాలెం వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు యేసయ్య రాలేదు. ఎందుకంటే మీరు కూడా లోపలికి రావాలని దేవుడు కోరుతున్నాడు. రావాలి, చర్చికి రావాలని కోరుకొని దేవుడు రాక్కడ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమి అవ్వలేదు, వెళ్ళలేదండి. ఈరోజు ఈ వాక్యం నిన్న దేవుడు బిడ్డలారా లోపలికి రండి, మేలు కలుగుతుంది. అక్కడికే వస్తానండి. కుష్ఠరోగి అక్కడ ఉన్నాం, అక్కడికి ఎవరు వెళ్ళాలి, యాజకుడు. ఇదే కదా మా యేసయ్య చేశారు, ఇదే కదా మా యేసయ్య చేశారు. కదే ఊతే అవ్వదు, మీరు వాక్యం చెప్పాలి, నాకు అదే అవసరం. స్తోత్రం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలోకి రండి. అక్కడ 13వ అధ్యాయములో అక్కడ కరెక్ట్ గా రాయబడి వాక్యం రండి. 13వ ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12-13 వాక్యం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై కవిడి వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదుము. ఎక్కడికి వెళ్ళారు, పాలయం వెలుపలకి వెళ్ళారు. అక్కడ పాలయం కాదు రాయబడింది, 12వ వాక్యం. ఊరు గమని అంటే యెరూషలేముకి బయట. స్తోత్రం. యెరూషలేము బయట ఎక్కడే ఆ కల్వరి కొండలోకి అసలు వెళ్ళి మన వరకు చనిపోయారు. ఎందుకని కదా కుష్ఠరోగిల వలన మనకు విడుదల పొందడానికి. ఇప్పుడు పాలెం వెలుపులు ఎవరు వెళ్ళాలి, యాజకుడు వెళ్ళి ఏం చేయాలి, అతనికి తీసుకొని వచ్చి 2 పక్షులు తీసుకొని రావాలి. 2 పక్షి. ఒక పక్షికి ఏం చేయాలి, గొంతు పిసికి చంపి నీటిలో ఏం చేయాలి, దాని రక్తం ఇంకొక పక్షికి ఏం చేయాలి, ఆ రక్తములో ముంచి ఏం చేయాలి, విడుదల ఇచ్చి పంపించాలి. ఈ పక్షికి వేరే పక్షి ఏం చేయదు, ఇంకెవరు జత కలవదు. ఎందుకంటే ఇది మీద ఏముంది, రక్తం అంటుంది కాబట్టి. రక్తములు చిందింపబడిన దేవుడి బిడ్డలు వేరే మనుషులతో కలవదు. దేవుడి బిడ్డలతో మాత్రమే. గుంపులు కాదండి, ఏర్పాట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు కుష్ఠరోగి మీదుగా శుద్ధిపరిచి ఏం చేయాలి, 8 వాక్యం చూడండి. 8 వాక్యం. దేవేకండ 14:8. అప్పుడు పవిత్రత పొందగోని వాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని. ఎవరు? కుష్ఠరోగి. ఇప్పుడు వారిని విడుదల పొందారు కదా, స్వస్థత పొందారు కదా. మా స్వస్థత పొందిన తర్వాత ఏం చేయాలి, బట్టలు ఏం చేయాలి, ఉతుక్కోవాలి. పాపము నుండి విమోచన కలిగిన వాడు బట్టలు ఏం చేయాలి, ఏం చేయాలి, క్షౌర్యం చేసుకోవాలి.
పెద్ద పెద్ద మేసాలు ఎట్టుకొని తిరిగేస్తున్నారు. పెద్ద పెద్ద మేసాలు ఎట్టుకొని తిరిగేస్తున్నారు. నీ కుష్ఠరోగి అయితే నీకు స్వస్థత కలిగితే నీ ఏం చేయాలి? క్షౌరం చేయాలి. అది చేయరు. హల్లెలూయా. అందుకని నోటి మాట ఏం చేయలేదు. ఏది ఇది ఉంచలేదు. మేసాలు ఉంచుకొని నేను కుష్ఠరోగి నుండి విడుదల పొందారు. ఇది ఉంచిన వాడు హల్లెలూయా. ఆలోచించండి. ఇది ఉంచిన వాడు ఆలోచన నేను కుష్ఠరోగియా విడుదల పొందారంటే మీరు ఆలోచించండి. ఇదేం తప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుష్ఠరోగి నుండి విడుదల పొందిన వాడు ఏం చేయాలి? శమనం చేయాలి. క్షౌరం. స్తోత్రం కలిగింది. అప్పుడు ఇలా చెప్పుకొని వచ్చిన మాట. అప్పుడు ఇక్కడ రాయబడి అంటే అది ఈ సోప్ అంటే ఏంటి? ఏ సోపు? అదేంటి? ఏ సోప్? అదేంటది? ఈ సోప్ అంటే ఏసు రక్తం. ఏసు రక్తం కాదమ్మా. ఏసు రక్తం కాదు. అది చిన్న ముక్క. కోడి చిన్న చిన్న గోడ మీద అది ఉంది. ఏం చెప్పుతున్నాను? నాచు. అది తీసుకొని అనగండి ఒక చిన్న ఆ ముక్క అది తీసుకొని వచ్చి కట్టి చేసి ఏం చేస్తున్నారంటే రక్తములు ముంచి చిలకరిస్తుంది. ఏం చేస్తున్నారు? అందుకని దావీదు గారు చెప్పిన ఈ సోపుతో వల్ల నన్ను ఏం చేయాలి? సోపేం కాదు, సబ్బేం కాదు. ఆయన చెబుతున్నాడు ఆ పాతం చెప్పలేదు. అలాగా ఏం చేస్తున్నారు? శుద్ధిపరుచున్నారు. ఇప్పుడు అది ఇక్కడ కూడా అలాగే ఉంది అండి. దేవునికి స్తోత్రం. ఈ సోపు దేవునికి స్తోత్రం కలిగింది. అంటే భూమిలో ఉన్న వస్తువులను తీసుకొని ఆ నీటిలో ఏం చేయాలి? ఉంచాలి. దేవునికి స్తోత్రం కలిగింది. పోయిన వారములు విక్రములు వాక్యం చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు. మీకు అర్థమైందా లేదా మర్చిపోయిందా లేదా నాకు తెలియదు. వినండి. స్తోత్రం. ఆదాముకి దేవుడు ఏం చేశాడు? శపించాడు. అవును కదా? ఆదాముకి శపించాడు. దేనికి శపించాడు? పండు తిన్న శపించాడు. పండు తిన్న తప్పేం కాదు. ఆజ్ఞ అందరూ అనుకుని పంట తినేటప్పుడు పంట తిన్న ప్రభుత్వం దేవుడు చెప్పినది ఏం చేయలేదు. అది అదే పెద్ద తప్పు. స్తోత్రం కలిగింది. అప్పుడు ఆదాముకి దేవుడు ఏం చేశాడు? భూమికి దేవుడు ఏం చేశాడు? భూమి ఏం తప్పు చేశాడు? భూమి దేనికి శపించారంటే ఏమైంది? అపవిత్రులైంది. ఈ అపవిత్రుడైన వారికి పరిశుద్ధమైన భూమిలో చేయదు. దాన్ని బట్టి దేవుడు భూమికి కూడా ఏం చేశాడు? కలిగింది. దేవుడు ఏం చేశాడో తీసుకొని ఈ పాపికి ఏం చేశాడు? కుష్ఠరోగికి శుద్ధిపరిచినట్టుగా దేవుడు వాక్యంలో రాయడు. ఇప్పటి వరకు భూమికి విడుదల కలగలే. రోమపత్రిక 8:22 వాక్యం చూడండి. రోమపత్రిక 8:22 వాక్యం. విమోచన కొరకు భూమి మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏకాగ్రమముగా మూలుగుచు. ఏం చేస్తున్నారు? మూలుగుచున్నది. మూలుగుచుందంటే ఈ జ్వరం వచ్చినప్పుడు కొందరికి జ్వరం వచ్చినప్పుడు అలాగే భూమి కూడా ఏకాగ్రమై ఏం చేస్తున్నారు? మూలుగుచున్నది. దానికి మమ్మల్ని విడిపించండి, విడుదల ఇవ్వండి, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని కుక్క మమ్మల్ని చూసి ఏం చేస్తున్నారు? మోరుగుతున్నది. ఆ కుక్క కూడా చెప్పరా బాగా విడుదల కావాలరా బాబు. సమస్య సృష్టి ఏమవుతున్నారు? మూలుగుచున్నది. భూమికి ఒక విడుదల కలిగడానికి భూమి ఏం చేస్తున్నారు? భూమికి ఏమావలే. ఎప్పుడు జరిగిన మనమందరూ వెళ్ళిపోయిన తర్వాత స్తోత్రం కలిగింది. తర్వాత భూమికి ఏమవుతుంది? విడుదల అన్ని అప్పుడు ఆ విడుదల కలిగినప్పుడు ఎప్పుడేమంటే 1000 సంవత్సరములు. ఏమంటే 1000 సంవత్సరములు ఈ భూమికి ఏమవుతుంది? విడుదల జరుగుతుంది. ఈ భూమిలో ఎన్ని సంవత్సరం ఏర్పాటు చేస్తుంది? 1000 సంవత్సరం తర్వాత ఈ భూమికి ఏం కలుగుతుంది? అప్పుడే భూమి ఏమవుతుంది? అప్పుడు ప్రసాదంగా మౌనంగా ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పినది
కుష్ఠరోగికి యేసయ్య రక్తం వలన శుద్ధీకరించడం. స్తోత్రం. రెండవది మీరు చూడండి, రెండవది స్తోత్రము నిర్గమకాండము 29 అధ్యాయం 20-21 వాక్యం. ఆ పొట్టేలును వధించి ఆ పొట్టేలును వధించి దాని రక్తములు కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేత బొటన వేలి మీదను వారి కుడి కాలి బొటన వేలి మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. చూడండి, ఇప్పుడు రెండవది ప్రోక్షించాలి ఎవరికంటే అహరోను కుమారులు. ఎందుకంటే సేవ కోసము వేర్పరచడానికి వారి మీదకి రక్తం వేసేసింది. ఒకటి ఎక్కడ ప్రోక్షించాలి చూడండి, చెవుల మీదను కుడి చేత మీదను కుడి చెవి. హలో, ఫస్ట్ ఎక్కడ వేయాలి? అక్కడ వేయాలి. ఆడే కదా మామిడి చెప్పి విన్నాడు. దేవుడి సేవ కోసం నేను ఏర్పరిస్తే అన్ని వినడానికి వీల్లేదట. దేవుని సేవ కొరకు నీకు పిలువబడి ఉంటే పిలువబడితే అన్ని ఏం చేయకూడదు, ఈ చెవులారా వినకూడదు. పవన్ కళ్యాణ్ సినిమా, అల్లు అర్జున్ సినిమా, సీరియల్, మీరందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇదన్నీ మనం ఏం చేయకూడదు, చూడకూడదు, వినకూడదు. ఇక్కడ ఏం పెట్టే, ఎందుకంటే ఇది దేవుడి పనికి వాడబడాలి. దేవుడి పని అంటే ఏ పని? దేవుడి వాక్యం వినడానికి. దేవుడి వాక్యం వినలేకుండా సినిమా పాటు, సీరియల్, ఇంకేవేవో వింటున్నాను. థియేటర్ మొత్తం ఇంటికి వచ్చేది. చేతికి వచ్చింది గారు, ఇంటికి ఎందుకు మొత్తము చేతికి వచ్చింది. చేతికి వచ్చింది ఫోన్ లో. రెండు ఎక్కడ పెట్టాలి? వారి బొట్టండి బొట్టల వేల మీదను వారి కుడి చేత బొట్టలి వేల మీద ఎక్కడ పెట్టాలి? కుడి చేతుల కుడి చేత ఇద్దరి మీదకి ఏం చేయాలి? ఎందుకు? న్యాయం ఉండదు. ఈ చేతులని అన్యాయం చేయకూడదు. హల్లెలూయా. ఈ చేయకూడదు, ఏం చేయకూడదు, ఎవరికి హాని అన్యాయం చేయకూడదు. మొబైల్ పెట్టుకొని ఏం చేయకూడదు. ఐ లవ్ యూ నన్ను పట్టకూడదట. కదండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకో, తీసుకొని ఏం చేస్తున్నాను, ఫార్వర్డింగ్ చేసేస్తాను. అది చేయకూడదట. అక్కడ పోషింపబడినది దేవుడు పని కోసము దేవుడు చెయ్యేది. అది మూడు వారి కుడి కాలి బొటన వేల మీద, కుడి కాలు బొటని వేలు మీద కూడా ఏం చేయాలి? రక్తం ప్రోక్షించాలి. ఈ కాలుతో నడిచి పాపం చేయడానికి వెళ్ళకూడదంట. ఇది దేవుడి సేవలు వాడుకోవాలి. అది సోదరం చెప్పండి. దేవుని పనికి ఏం చేయాలి? రక్తం అంటే ఆనాడు అహరోను మీదకి, అహరోను బిడ్డల మీదకి రక్తం ఏం చేశాడు? పోషించి వేర్పరిచాడు. ఈనాడు కూడా యేసయ్య రక్తం వలన మమ్మల్ని కూడా ఏం చేశాడు? కాలు మాత్రం కాదు, శరీరం మొత్తం వేర్పరిచారు. సౌత్రం చెప్పండి. మూడవది రక్తం పోషించిన విషయం. మూడవది దేవునికి స్తోత్రము. నిర్గమకాండం 24వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదవాలి. సమయం లేదు కనుక 8 వాక్యం చదివితే 7-8 చదివితే. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు విప్పింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోసే రక్తమును
అప్పుడు మోసే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమా యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. చెప్తున్నాయి, ఇదిగో ఈ సంగతులన్నీ నీకు నిబంధన రక్తము, ఒటంబడిగా చెయ్యిన రక్తం. ఇది ఒటంబడి చెయ్యడానికి దేవుడు ఏం చేసిన రక్తం మన మీదకే చేసి ప్రోత్సహించుతున్నారు. పాపములను శుద్ధిపరచడానికి రక్తం ఏం చేస్తున్నారు? ప్రోత్సహిస్తున్నారు. రెండు, దేవుడి సేవ కొరకు ఆ రక్తం ఏం చేస్తున్నారు? ప్రోత్సహించుతున్నారు. మూడు, ఉడంబడి కోసం దేవునికి స్తోత్రం కలిగి దేవునితో మనం ఏం చేయాలి? ఉడంబడిక చేయాలి. దేవునికి స్తోత్రం. అది కొత్త నిబంధనకి వచ్చినప్పుడు ఎలాగాలి? అందుకని నేను పాతది కొత్తది కూడా కలిసి చెప్తున్నాను. స్తోత్రం. ఎబ్రీ పత్రిక 8 అధ్యాయము 8 నుండి 13 వరకు చదవాలి, కానీ సమయం లేదు కాబట్టి 13వ వాక్యం చదువుతాను. ఆయన క్రొత్తని నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికి పోవునో అది అదృశ్య మగుటకు సిద్ధంగా ఉన్నది. ఇప్పుడంటే పాతది ఏమైంది? కొట్టివేయబడింది. ఇప్పుడు కొత్తది వచ్చింది మనకు. స్తోత్రం. మనం ఏం చేశారు? A new covenant. New covenant ఇంగ్లీష్ లో అలాగే రాయబడింది. A new covenant he makes for the first one. అంటే న్యూ కవెనెంట్, కొత్త నిబంధన. స్తోత్రం. కొత్త దేవునితో స్తోత్రం. పాతది ఏమైంది? కొట్టించి అది పాతది తీసివేశారు. ఇప్పుడు దేవునితో అంగీకరించినప్పుడు, యేసయ్యతో రక్షకులుగా అంగీకరించినప్పుడు దేవునితో మనం ఏం చేశారు? ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాట నీకు అర్థమైందా? రక్తము ప్రోక్షింపబడాలి. స్తోత్రం. అంటే అట్లా 3 కారణాలు ఏం చెప్పండి. ఒకటి, ఏం చేస్తున్నారు? 2, సేవ కొరకు. 3, ఉడంబడి కోసము నిబంధన చేయాలి. పేతురు పుస్తకంలోకి రండి. 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వాక్యం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైన 1 నుండి 3వ వాక్యం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. 2వ వాక్యం అది కాదండి, 3వ వాక్యం. అక్కడ రాయబడిందండి. నేను చెప్తాను, నేను నేర్చండి. కృప, తర్వాత ఏమండి? సమాధానము. May grace and peace అంటే కలిగిన గాక be in your increase. 2వ వాక్యం నుండి ఏముందండి? కృప. నీకేముంది? కృప. 2వది సమాధానము. హలో, ఒకటి ఏమండి? కృప. ఎవరికి? యేసు రక్తము ప్రోక్షించిన బిడ్డల మీదకి ఏముంది? కృప. పాత నిబంధన ఉన్న వాళ్ళకి ఒకే కృప దొరికింది. కొత్త నిబంధనకి ఒక్క కృప చాలదు. ఒక్క కృప చాలదు. అందుకని దేవుడు ఏంటి? కృప వెంబడి కృప. అది ఎక్కడ? మొదటి యోహన్న పత్రిక, మొదటి అధ్యాయం 16వ వాక్యం. కృప వెంబడింది కృప. అప్పుడు ఒక్క కృపతోని మనం ఏం చేయలేదు, నడవడానికి ఉన్న బలం లేదు. అందుకని దేవుడు ఎదిగి ఇంకేం చేశాడు? ఇంకొక కృప నీ మీదకి గమనించారు. కృప వెంబడి కృప. స్తోత్రం. 2, సమాధానం. 2వది మనకి ఏమని దొరికిందండి? రక్తం మన మీదకి పడిన కాబట్టి మనకేం కలిగింది? సమాధానం. రోమపత్రిక 5:1 చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో
దేవుడితో మనకేముంది? అసలు ముందుకేం లేదు. దేవునితో సమాధానం రక్తం మన మీద పడిన కాబట్టి మనకేం కలిగింది? ఎవరితోని? దేవునితో. అది ముందుకు మన దేవుడితో సమాధానం లేదు. దేవునికి శత్రుగా జీవించిన మమ్మల్ని దేవుడే చేయవచ్చు సమాధానం ఇచ్చారు. ఒకటి దేవునితో సమాధానం, రెండు దేవుడి సమాధానం మనకు దొరికింది. యోహాను సువార్త 4:27 వాక్యం, 4:27 వాక్యం చూడండి. ఇంతలో ఆయన శిష్యుడు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి 14:27 వాక్యం యోహాను సువార్త. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించు. దేవుడి సమాధానము మనకు దేవుడు ఇచ్చేది. Peace I leave with you. హలో, ఒకటి దేవుడితో సమాధానము, రెండు దేవుడి సమాధానం మనకు దొరికింది. అలా చెప్తున్నా, ఒకటి దేవునితో మనకేం దొరికింది? రెండు దేవుడి సమాధానము మనకు దొరికింది. దొరికిన వాళ్ళందరూ దేవునికి దేవుడి సమాధానం దొరికిన బిడ్డలు ఎలాగ జీవించాలి? కొలొస్సే పత్రిక లెక్కనండి. కొలొస్సే పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం ఇంగ్లీష్ కూడా చదువు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు. వినండి, ఈ మాట సరిగా వినండి. క్రీస్తుతో సమాధానం అనుకుంది, క్రీస్తు సమాధానం మనకు దొరికింది కదా. ఇంకా ఏం చేయాలి? ఆ క్రీస్తు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఏం చేయాలి? Let the peace of Christ be controlling factor in your heart. కాదండి, అది వేరే ఇంగ్లీష్ రాయబడి అండి. అంపైర్ అని రాయబడి ఉందండి. ఏలవాడి చెయ్యడం అని పదానికి అంపైర్. అంపైర్ అంటే మీకు అర్థమైందా? అంపైర్ And let the peace of the God rule in your heart. అది రూలింగ్ అండి. వేరే ఉందండి. దేవునికి స్తోత్రం. ఏది? దేవునికి స్తోత్రం. ఆంప్లిఫైడ్ బైబిల్ అలాగా రాయబడి ఉంది. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఏమండి ఎంపైర్ అంటే అర్థం అవుతుంది. ఏంటంటే ఒకరు నిలబడుతున్నారు. అప్పుడు ఒకరు ఏం చేస్తున్నారు? పని కట్టి ఏం చేస్తున్నారు? చేసినప్పుడు లైన్ ఉంది. లైన్ దాటి ఈ బోర్డు కొట్టి ఏం చేస్తుంది? అంటే నేను చెప్పినట్టు అంటే దేవుడి సమాధానం నీలో ఉంటే ఈ సమాధానం నిన్ను కంట్రోల్ చేస్తుంది. నేను నియంత్రణలోనికి తీసుకొని వెళ్తున్నాను. అందరికీ ఏం నియంత్రణ లేదు. ఇప్పుడు బండి కొత్తగా నేర్చిన పిల్లలు పరిగెత్తుతున్నారు. ఏడ పడితే గుద్దు గుద్దిపోవడమే. కొందరికి నియంత్రణ లేదు. కొత్తగా బండి నేర్చిన పిల్లలు స్పీడ్ వెళ్ళి ఎక్కడ వెళ్ళి పడిపోతున్నట్టు. సమాధానం నీలో ఉంటే ఆ సమాధానం నిన్ను ఏం చేయాలి? నియంత్రణ పరచాలి. శ్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఒక పరిశుద్ధాత్మ ఉంటే నీకేముంటుంది? కంట్రోల్ నియంత్రణ. దేవుడు ఆ సమాధానం ఉండిన వాడికి ఏముందండి? చేస్తున్నారు. సమాధానం మన హృదయం. ఏలవాడు అంటే నీకు అర్థమైందా? ఏలుబడి పరిపాలన చేస్తున్నారు. ఎవరు? సమాధానం. క్రీస్తు సమాధానం మమ్మల్ని ఏం చేస్తుంది? సమాధానం ఉంది. ఏం లేదు. పరిపాలన దేవుడు లేదు. ఏ పరిపాలన లేదు. దేవునికి స్తోత్రం. మూడవది ఫిలిప్పీ గ్రంథము 4:7 వాక్యం చూడండి. ఫిలిప్పీ గ్రంథము ఇంగ్లీష్ కూడా చదవాలి, అప్పుడు కూడా అర్థమవుతుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును అది ఎక్కడ సమాధానం రావాలి? Let the peace of God తలంపులకి రావాలి. చూడండి, let the peace of God stand guard over your hearts and your minds. Thoughts, life.
ఇంగ్లీష్ రాయబడింది ఏమంటే ఇదేది ఇంగ్లీష్ కేజీబీ చదువుతున్నారా? అదే ఈ బైబుల్ వ్యాఖ్యానించినప్పుడు కేజీబీ మాత్రమే ఏం చేయాలి వాడుకోవాలి. అప్పుడే అంటే ఈ దేవుడు తోడ్స్ అంటే మన తలంపు అంటే నీకు అర్థమైందా? తోడ్స్ మన చింత అంటే చింత. చింతలు ఏముండాలి? సమాధానం. చింతలు ఏముండాలి? చింతలు సమాధానం లేని వాడికి సంద అర్థమైంది. చింతలు సమాధానం లేని బిడ్డ ఎక్కడ ఏమవుతుంది? ఆ చింతలో సంత అయిపోతాడు. చింతలో అర్థమవ్వలేదు. చింతలో సమాధానం లేకపోతే ఏంటండి? నా బిడ్డ ఏమవుతుంది? నా పిల్లలు ఏమవుతుంది? నా భర్త ఏమవుతుంది? ఈ అప్ప ఏమవుతున్నది? ఇలా సింధించిన వాడు ఆ మైండ్ మొత్తం సందే అయిపోతుంది. సందలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్ళండి. ఎక్కడ లక్ష్మీవారం అక్కడికి వెళ్తే మీకు తెలుసు. ఎక్కడ భయంకర లోపల ఏమవుతున్నాం? గోల. అదే కొందరు బుర్ర ఎలా ఉంది? ఆ బుర్ర పని చేయలేదట. యేసయ్య సమాధానం ఎక్కడ రావాలి? హృదయంలో రావాలి. ఇప్పుడు కూడా చాలా మంది కుటుంబంలో ఏం లేదు. సమాధానం హృదయంలో ఉంది, కానీ హృదయమైన సమాధానం ఉంది ఇక్కడ లేదు. ఆలోచన లేదు, చింతన ఏం లేదు, సమాధానం లేదు. వాడు భయంకర టెన్షన్ సమస్య వచ్చినప్పుడు ఈడే చేశారు. ఒక మూలలు వచ్చి ఇలా కూర్చున్నాడు. మూలలు వచ్చి అంటున్నప్పుడు తన భార్య వెంటనే ఏం చేయండి? సమాధి కార్యక్రమంలో వారు మనము కలగండి బట్టలు ఏం లేదు. సమాధి కార్యక్రమం చేయడానికి ప్రత్యేక బట్టలు ఉంది. అదే బట్టలు అంటే ఫుల్ బ్లాక్ బట్టలు అండి. ఏమంటే నలుపు బట్టలు. అది ధరించుకొని భార్య బయటికి వచ్చింది. ఇది చూసినప్పుడు ఈయనకి కోమం, ఏ పని నీ చేస్తున్నారండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారని అడిగారు. అప్పుడు చెప్పారు, నీ దేవుడు చచ్చిపోయారు కదా, అడిగి సమాధి ఇవ్వడానికి. నీ దేవుడు చనిపోయాడు కదా అతనికి. అప్పుడు ఈయనకి బుర్ర పని చేసింది. నా దేవుడు ఇప్పుడు కూడా సజీవుడే. చింతా యావత్తున్న వాడు దేవుడు ఏమైంది? చింతా యావత్తులు ఉన్నవాడు దేవుడిని చంపేశాడు. ఆలోచించి దేవుడికి ఏం చేశాడు? చంపి చంపేశాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు ఇప్పుడు కూడా ఎలా ఉంది? నీ ఏం చేయకూడదు, చింతిపడకూడదు. ప్రతిదినం చింత యావత్ ఎవరి మీదకి ఇప్పుడు కూడా కొందరు ఏసై మీదకి ఏం చేయలేదు. చింత యావత్ స్తోత్రం. సరే అండి. ఇది మళ్ళీ మనం మొదటి పీతరు 1వ అధ్యాయము 3వ వాక్యంలో వెళ్ళండి. 3వ వాక్యము. హలో స్తోత్రం. ఏంటండి? తండ్రి. ఆ పదం ఏంటండి? 4 అర్థములు బైబిల్ తండ్రి అని రాయబడి ఉంది. ఎన్ని అర్థములండి? 4 అర్థములు. దేవుడికి స్తోత్రం. ఎక్కడండి? నేను చెప్తానండి. ఒకటి చూడండి. యోహాను సువార్త రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యం. ఏముందండి? తండ్రి ఉన్నారు. రెండవది అదే స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి వచనం. మనము దేవుడి పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడు. మనకి దేవుడి బిడ్డలకు ఒక తండ్రి ఉంది. దేవునికి ఏముంది? యేసయ్యకి ఎవరుంది? మనకెవరున్నారు? తండ్రి ఉన్నారు. స్తోత్రం. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము దానిలో 16వ వాక్యం చూడండి. 63వ అధ్యాయం 16.
అంటే ఇశ్రాయేలుకి తండ్రి ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి దేవుడికి తండ్రి, రెండు దేవుడి పిల్లలకు ఉంది, మూడు ఇశ్రాయేలుకి తండ్రి, నాలుగు 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 నాలుగు. స్తోత్రం. నాలుగు ఎక్కడ ఉందండి? దేవుడికి స్తోత్రం కలిగిన కాక. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. Do we not all have one father? హలో హలో ఆమె చెప్పండి ఏంటి? సమస్త సృష్టించిన మనుషునికి కూడా తండ్రి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి యేసయ్యకు తండ్రి, యేసయ్యకు తండ్రి. రెండు దేవుని బిడ్డలకి తండ్రి ఉంది, మూడు ఇశ్రాయేలుకి తండ్రి ఉంది, సకల సృష్టికి తండ్రి, సకల సృష్టికి దేవుడే ఏక తండ్రి. ఓకే మనకున్న తండ్రికి కొంచెం డిఫరెన్స్. ఈ మూడులుంటి మనకు ఒక తేడా ఉంది. మనకున్న తండ్రి దేవుని పిల్లలు కాబట్టి. అదే చెప్పండి గట్టిగా. ఆ తండ్రి ఎక్కడ ఉన్నారంటే ఆ తండ్రి పరలోకమందున మా తండ్రి. మనకున్న తండ్రి ఎక్కడ ఉన్నారు? పరలోకమందున మా తండ్రి. స్తోత్రం కదా. మన తండ్రి దేవునికి స్తోత్రం. ఆ తండ్రి కనికరం చూపిన తండ్రి. అన్ని వాక్య చెప్పడానికి తీసుకోలేదు. ఆ తండ్రికి ఎలా ఉందండి? పిల్లల మీదకే కనికరం ఉంది దేవునికి. ఆ తండ్రి కనికరం మాత్రం పరిశుద్ధమైన తండ్రి. ఆ తండ్రి ఎటువంటి తండ్రి అండి? మూడవది అనాథలకి యేసువేమండి. అనాథలకి దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రిగా ఉన్నాడు. అమ్మ నాన్న లేని వాడు చేయి పైకెత్తండి. అమ్మా నాన్న లేనోళ్ళు లేరా? మనం ఇద్దరే ఉన్నాం. స్తోత్రం కలిగిన. నాకెవరు లేదు, నాకెవరు లేదు. అమ్మ నాన్న అమ్మ లేదా నాన్న లేదా, ఉన్నాడు, చనిపోయేది. స్తోత్రం. కానీ చనిపోగలేని ఒక తండ్రి నాకున్నా. నాకున్నదా తండ్రి, తల్లి ఏమైంది? చనిపోయింది. కానీ చనిపోనని ఒక తండ్రి ఉన్నాడు. చెప్పకూడదు. నేను అనాథని, నాకెవడు లేడు. తండ్రి ఉన్నారు. సరే, తండ్రి. ఆ తండ్రికి ఏం చేయాలి? స్తుతింపబడియాలి. ఏం చేయాలి? స్తుతింపబడియాలి. స్తోత్రం. స్తుతించాలి అని పదములకి ఏం చెప్పుతున్నారు? థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే స్తోత్రం అని పదానికి అర్థం థ్యాంక్స్. ఏం చెప్పాలి? థ్యాంక్స్. మీరు చచ్చిన కానీ అది చెప్పరు. కృతజ్ఞతగా ఉండరు. ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళకి చూడండి. ఇంగ్లీష్ ఆడికి ఏదైనా చిన్న పని చేసిన అనుకో, ఎవడని కూడా చూడరు. ఎప్పుడైనా చూడండి ఆడు ఏం చేస్తాడు, వెంటనే ఏం చెప్తాడు. కానీ ఇండియాలో ఉన్నవాడు మాత్రము థ్యాంక్స్ చెప్పడానికి పిసినరీ. ఓ దేవుడు ఎటువంటి వాడే? ఉండకూడదు. థ్యాంక్స్ చెప్పాలి. రోగం ఇచ్చేనే ఏం చేయాలి? భర్త చచ్చిపోయినప్పుడు ఎల్లప్పుడు ఏం చేయాలి? ఎల్లప్పుడు అంటే రోగములు, దుఃఖములు, కష్టములు, రోగాలు పడిపోయిన అమ్మో అంటారు. స్తోత్రం చేయాలి. పడిపోయినప్పుడు ఏం చెప్తున్నా? అమ్మ కాదు, దేవుడు. రెండవది మాట మనం ఎప్పుడు చెప్తున్నాం? స్తుతి. ఏమండి? అదే అండి స్తుతి. దేవునికి ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. మూడవది మనం ఎప్పుడు చెప్పుకునేది? ఇప్పుడు మీరు చెప్పినది ఏది? హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అని పదానికి అర్థం స్తుతింపబడాలంటారు. ఏంటండి? అన్నిసారి హల్లెలూయా అని పదం రాయబడింది. నేనేది ఇది ఎవరో చెప్పినా కాదు కదండి, నేను బైబిల్ చదివి వినేదని కాబట్టి చెప్తున్నాను. స్తోత్రం. ఎన్నిసారి? కొత్త నిబంధనలో 4 సార్లు రాయబడింది. ఏదండి? ఒకటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1, 3, 4, 5 ఆ వాక్యములు ఎన్నిసారి? ఎప్పుడది? అది 4 విషయం కొరకు ఏం చేశారు? క్లాస్ అవుతున్నది అప్పుడు అక్కడ చెప్తాను. కీర్తనములు 24 సార్లు రాయబడింది. ఏమండి?
24 సార్లు 24 సార్లు. అది మీరు బైబిల్ వెతికితే దొరకదు, మీ బైబిల్ మాత్రం వెతికితే దొరకదు. ఎబ్రాయి భాష, గ్రీక్ అంటే పాత నిబంధన మొత్తం రాసిన ఏ భాష? ఎబ్రి భాష. కొత్త నిబంధన భాష గ్రీక్ భాష. పాత నిబంధన రాసిన పుస్తకము ఆ భాష ఏదంటే ఎబ్రి భాష. ఎబ్రి భాషలో కీర్తనములు 24 సార్లు ఏమవుతుందండి? హల్లెలూయా హల్లెలూయా అనే పదము రాయబడి ఉందండి. ఒక దేవునికి స్తోత్రం కలిగింది. నేను 3 మాటలు చెప్పాను. దేవుడు తండ్రికి ఏం చేయాలి? థాంక్స్ చెప్పాలి. తండ్రికి ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే దేవుడు ఎటువంటి వాడో అని తెలుసుకొని ఆయనకి ఏం చేయాలి? అది చెయ్యాలి. అది స్తుతించడానికి ఉన్న కీర్తనము 150 కీర్తనములు మొత్తం ఏమండి? స్తోత్రం చెప్పండి గండి. ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ మీరు ఎలాగ చేయాలి? అది 150 కీర్తనము రాయబడిన పదం చెప్పుకొని దేవునికి ఏం చేయాలి? కొందరు ప్రార్థన ఏంటంటే ఎలాగ ప్రార్థన చేయాలి? ఫస్ట్ ఎలాగ ప్రార్థన చేయాలి చెప్పండి. ఎలాగండి మీరు? పరలోకమైన తండ్రి అని పిలిచి ప్రార్థన. కొందరికి అది తెలియదు, తండ్రి లేని ప్రార్థన వారికి. అందరూ ప్రార్థన ఏం చేసి ఎలాగ చేస్తున్నారు? హైబ్రిడ్ అయిపోయిందంట ఈ పాతగా ఈ సహోదరి చెప్తున్నారు. ఎందుకంటే తండ్రి లేదు, హైబ్రిడ్ ఏం లేదు, తండ్రి లేదు. అది కొందరు కూడా విశ్వాసం కూడా అలా తయారైపోయింది. హలో, నీ ప్రార్థన చేయనప్పుడు ఎలాగ పరలోకమైన తండ్రి అని పిలిచి ఏం చేయాలి? ప్రార్థన స్టార్ట్ చేయాలి. స్తోత్రం. ఓకే, అప్పుడు అంటే 2 విషయాలు చెప్పారు. ఒకటి పరలోకమైన తండ్రి, ఆ తండ్రికి ఏం చేయాలి? స్తుతించాలి. కిందకి చదవండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తర్వాత మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. స్తోత్రం చెప్పండి. ఏ మృతులలో నుండి యేసుక్రీస్తు అంటే ఆయన అర్థం తిరిగి లేచంటే పునరుత్థానం. యేసు ప్రభు ఏం చేశారు? ఏమైంది? పునరుద్ధానం. ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు? రిజరక్షన్. అది నేర్చుకోండి. స్తోత్రం. పునరుద్ధానం. 5 విధములున్న పునరుద్ధానం ఉంది బైబిల్లో. ఎన్ని రకాలు? 5 రకాలున్న పునరుత్థానం ఉంది. స్తోత్రం కలిగిన బాగా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి నేను చెప్తున్నానండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరు చచ్చిపోయిన తర్వాత కొందరికి దేవుడు ఏం చేశారు? లేపారు. కొందరికి కాదు, ముగ్గురికి దేవుడు ఏం చేశారు? చచ్చిపోయిన తర్వాత వారికి ఏం చేశారు? లేపారు. వారి మళ్ళీ ఏమైంది? చనిపోయారు. స్తోత్రం కలిగిన. అలాగండి పునరుద్ధానం కొత్త నిబంధన రాయబడింది. చూడు, వినండి. స్తోత్రం కలిగిన గాక. మీకు అందరికీ తెలియదు. లూకోసు వార్త 7వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిడి వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. సోదరు చెప్పండి, ఎందుకు చెప్పారు సోదరు? అందుకే నేను సోదరం చెప్పాను. నీ వాక్యం గ్రహించున్నాడు సోదరు. ఆ తల్లికి అదేమైంది? చచ్చిపోయే కుమారు బ్రతికిన కుమారుడు వస్తున్నారు. సోదరం కలిగింది. చచ్చిపోయే కుమారుడికి ఇక్కడ 2 గుంపులకు చూడండి. 2 గుంపులు. ఒక గుంపులు ఎవరండి? యేసయ్య ఉన్న గుంపులు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? పట్టణంలోకి వెళ్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? యేసయ్య తోడుగా ఉన్న వారు ఎక్కడికి వెళ్తారు? పట్టణం లోపలికి. ఆ కుమారుడికి ఎక్కడ తీసుకెళ్ళారు? సమాధి తీసుకొని ఒక్క గుంపు ఎక్కడికే? పరలోక పట్టణము. ఒక్క గుంపు ఎక్కడికే?
ఉన్నారు? పరలోక పట్టణం. అందరూ చచ్చిపోతే బాగుంది అంటున్నా. పాతాళం గుంప పరలోకం గుంప. అచ్చా. ఆయన చెప్పారు పరలోకం కావాలి. ఏదో గుంపులో ఉన్నాం. హల్లెలూయా. నీ అక్కడే ఇన్ని చెప్పడానికి అయితే మన విషయాలు కాదు, నాకు అక్కడ నుంచి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నాకు బాగా నచ్చిందండి వాక్యం దేవుడికి. ఈ కుమారుడికి దేవుడు ఎక్కడి నుండి లేపారు? అనుకోనండి, అదని విస్తరిస్తే అది వేరే సబ్జెక్ట్ అయిపోతున్నది. అది ఎప్పుడైనా ఒకసారి చెప్తాను. దేవునికి స్తోత్రం. అది అడ్డత్రోవని దేవుడు అతనికి ఏం చేశాడు? స్తోత్రం. యేసు ప్రభు ఆ మనిషినికి ఏం చేశారు? అడ్డత్రోవని ఏం చేశారు? లేపారు. మీ మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి రండి. 2వ వ్యక్తికి 41వ వాక్యం. 41వ వాక్యం. ఆ చిన్నదాని చేయి పట్టి ఆ చిన్నదాని చదవమ్మా. తలీతా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఎక్కడికి వచ్చి యేసయ్య లేపారు? యాయిరు కుమార్తె ఇంటికి వచ్చి దేవుడు లేపారు. అలాగే నేర్చుకోవాలి. బైబిల్ నేర్చుకుని బిల్లగా నేర్చుకోవాలి. నచ్చినట్టుగా ఆయనకి లేపారు. ఆ కథ నాకొద్దు. అదే ఎప్పుడు అందరికి చెప్పిన కథే. ఆడికి దేవుడు లేపని చేపట్టి అడా బాబు అది అన్ని ఎప్పుడో పాడిన పాట. అదాక సరే కొత్తది ఏదనుకుంటే చెప్పు, అది చెప్పు. అతనికి ఎక్కడ లేపారు? ఇంటికి వచ్చి లేపారు. దేవుడు అడ్డంత్రోవలు లేపిన దేవుడు, ఇంటికాడ వచ్చి లేపిన దేవుడే. మూడు యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుడి మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున ఎక్కడికి లేపారు? ఇలాగ మనం నేర్చుకోవాలి. 1 అడ్డత్రోవని దేవుడు లేపారు. 2 ఇంటి లోపలికి లేపారు. 3 సమాధిలో లేపారు. అంటే ఆయన రాకడంలో వచ్చినప్పుడు సమాజంలో నుండి లాభపడతారు. అది మన విషయం మారిపోతుంది. అందుకే వేరే సబ్జెక్ట్ లేపిన విషయం గురించి నేను చెప్తున్నాను. ఈ ముగ్గురికి యేసు లేపారు. కొన్ని దినముల తర్వాత ఏమైంది? అప్పుడు మొదటి పునరుద్ధానం అది. 2వ పునరుద్ధానం యేసుక్రీస్తు పునరుద్ధానం. 2వ పునరుద్ధానం ఎవరిదండి? యేసుక్రీస్తు. రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు యేసుక్రీస్తుకి ఎలాగా లేపారు? ఎలాగా? నేనే కొడతాను. యేసు ప్రభు మృతిలో నుండి లేపారు. నాకు తెలియదు ఎవరు లేపారు. ఏ ఆత్మ? And the Spirit, Holy Spirit raised Jesus. యేసు ప్రభుకి ఎలాగా లేపారు? పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు మీరు లెగాలంటే ఏం కావాలి? కొడుకునే ఉంటారు. ఆత్మ ఉండాలి. నిజమేనే. మళ్ళీ ఒకసారి చెప్పండి. అర్థం కాలేదు. దేవుడికి సోదరు. మీరు కష్టపడి వచ్చారు. నాకు తెలుసు. దేవుడికి సోదరు. వెంటనే 2-3 మాట 5 విషయం చెప్పి నా మాట ముగిస్తున్నాను. ఓకే, ఒక 5 నిమిషం కూడా సారీ నాకు ఇవ్వండి. ఓకే, మూడవదే సోదరులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వరకు త్వరగా చదవండి. త్వరగా. ఎఫెసీ 1, 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యండి. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఎందుకు మీరు సోదరు చెప్పారండి? నాకు తెలియదు. అపరాధములను ఆత్మీయ పునరుద్ధానం. మనమందరూ ఇప్పుడు ఏది పొందుకొని కూర్చున్నారు? పాపములు చచ్చిపోయిన చోట దేవుడు మమ్మల్ని ఏం చేశారు? కొలస్సీ
పత్రిక ఎక్కడండి? కొలొస్సే పత్రిక 2:12 కూడా కలిసి చదవండి, అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. కొలొస్సే పత్రిక 2 మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుణ్ణి ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయన కూడా లేచిద్రి. ఆయన కూడా తర్వాత తమ్ముడు విశ్వసించిన ఎవరికి విశ్వసించాడు? అది పాపమని చచ్చిపోయిన దేవుడు బిడ్డలు యేసయ్యకి విశ్వసించిన కాబట్టి ఆ పాపమైన మరణం నుండి నేను చెప్పిన అర్థమైందా? వెనకలు ఉన్న వాళ్ళకి అర్థమైందా లేదా నాకు తెలియదు. నా తోడుగా రావాలి, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకూడదు. అదే మళ్ళీ మళ్ళీ నేను చెప్తాను. ఒకటి నేను పునరుద్ధానం గురించి చెప్పాను. ఒకటి చనిపోయిన వారికి ఇచ్చిన పునరుద్ధానం. ఓకే. 2 యేసుక్రీస్తు పునరుద్ధానం. 3 4 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45 నుండి 52 వరకు చదవాలి, కానీ ఆ 45 చదవండి తల్లి. మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చెప్పండి. ఎవడు 52 వరకు 55 వరకు చదవాలి. స్తోత్రం కలిగిన ఈ పునరుద్ధానం ఏమంటే శరీర పునరుద్ధానం. ఆత్మీయ పునరుద్ధానం మనం పొందారు. ఇంకా ఏ పునరుద్ధానం? అది ఎప్పుడు జరుగుతుంది? ఆయన రాకడ సమయం. అందరూ భయపడుతున్నారు. ఏ రాకడ సమయంలో మన శరీరం ఏమవుతున్నారు? ఏ శరీరం? ఈ శరీరం. వేరే శరీరం. ఈ శరీరం ఏమవుతున్నారు? ఎవరిది? మనం అందరిది. స్తోత్రం. కాబట్టి పౌలు గారి భాషలు చెప్తే ఏమవుతున్నారు? మొదటి తెస్సలోనిక పత్రిక 4:16 వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం అని అనుకున్నారు. స్తోత్రం. ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు క్రీస్తు నందు నమ్మిన వాడు మొదటి అవుతుంది. అవును కదా? 15వ వాక్యం చూడండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరుము. చెప్పండి. నిద్రించిన వాడు ఒకటి ఉంది, తర్వాత బ్రతికిన వాడు ఉన్నారు. నిద్రించిన వారు ఉన్నారు. ఇది 2 ఒకేసారి ఏమవుతుంది? పొందుతున్నారు. అప్పుడు మన శరీరం మొత్తం ఏమవుతుంది? రూపాంతరం మహిమ శరీరం వస్తుంది, కానీ ఈ శరీరం 7 విధములున్న శరీరం అని దొరుకుతుంది. 7 విధములండి. ఇప్పుడు మట్టి శరీరం, అప్పుడేమంటే స్వర్గీయ శరీరం. చెప్పండి. ఏ శరీరం? మట్టి శరీరం. యేసయ్య వచ్చినప్పుడు ఏ శరీరం? ఆ శరీరం ఏమంటే ఆ శరీరం అంటే కన్ను మూసినప్పుడు మనకి ఎక్కడికి కొట్టినప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. శరీరం అంత దొరకబోతుంది. ఓకే. ఇప్పుడు నేను 4 విధములున్న పునరుద్ధానం చెప్పారు. 5వ పునరుద్ధానం. 5వ పునరుద్ధానం. అపోస్తల కార్యము 24:15 వాక్యం. అది కూడా చదివి నా మాట ముగిస్తున్నారు. 15 మీరు చెప్పలేదు, చదవలేకపోతే నేను చెప్తాను. స్తోత్రం చెప్పండి. 5వ పునరుద్ధానం ఎవరికండి? అనీతి వందలకున్న పునరుద్ధానం. ఏది వందరకున్న పునరుద్ధానం చెప్పారు ముందే. అదే ముందుకు చెప్పాడు. స్తోత్రం. ఇంకే ఉన్న పునరుద్ధానం ఎవరిది? దుష్టుల పునరుద్ధానం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం కలిగిన. అదెప్పుడు? మనము
పునరుద్ధరణ పొంది 1000 సంవత్సరాల తర్వాత 1007 సంవత్సరాల తర్వాత 1007 సంవత్సరాలు భాష గారు అదేండి 7 సంవత్సరాల భూమిలో ఏమవుతుంది? మహాశ్రమ. ఓకేనా? ప్రకటన గ్రంథం 20 అధ్యాయములు 1 నుండి 7 వరకు మీరు చదివితే అక్కడ రాయబడిన సాతానికి ఎన్ని సంవత్సరాలు బంధిస్తాడు? 7 సంవత్సరం బంధిస్తుంది. ఎప్పుడు దేవుడు ఈ భూమిలో 1000 సంవత్సరం ఏమవుతుంది? పరిపాలన చేసిపోతున్నారు. భూమికి దేవుడు ఏం చేయడు? జగన్ గారు పరిపాలన ఎన్ని సంవత్సరం? మోడీ గారిది 5. ఏసయ్య 1000. ఏదాని కావాలా మానవ? ఏ పరిపాలన కావాలా మానవ? 1000 పరిపాలన కావాలా? 5 కావాలా? ఇప్పుడు అందరూ అతనే అనుగ్రహిస్తున్నారు. 5 సంవత్సరాలు బియ్యం. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన కావాలి. 5 సంవత్సరాల పరిపాలన కోసం అంత కక్కుదియే. మనకు 1000 సంవత్సరాల పరిపాలన కొరకు ఏం చేస్తున్నారు? దేవుని గోరకు పరిగెట్టుతున్నారు. అదే చెప్పండి గట్టి. జగన్ పరిపాలనకి ఏదైనా సీటు దొరకాలంటే, ఏసయ్య పరిపాలన దొరకాలంటే నమ్మకం దొరికి అప్పుడు మనకు కూడా ఇదే ఈ దేశంలో ఒక్కొక్క దేశంలో మంత్రిగా కూర్చుని పరిపాలన చేస్తున్నారు. అది ప్రకటన గ్రంథంలో క్లాస్ వచ్చినప్పుడు నేను చెప్తానండి. దేవునికి దుస్తుల పరిపాలన అంటే రాజుగారు ఎలాగా 1007 సంవత్సరం చెప్పారు. 7 వర్షం శ్రమ. ఓకేనా? 1000 సంవత్సరము 11వ వాక్యం చూడండి. 20 అధ్యాయం 11వ వాక్యం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వాక్యం. త్వరగా 1000 సంవత్సరాల నేను చూచితిని. భూమాకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయిను. వాడికి నిలవ చోటు కనబడిపోయిను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరేనో జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండములో పడవేయబడు. ఈ 1000 సంవత్సర పరిపాలన తర్వాత ఎవరికి లేపబడుతుంది? దేవుడే చేస్తున్నారు. అది ఆ సింహాసన పేరు విన్నారా మీరు? ధవల వర్ణమైన అంటే ధవల వర్ణమైన. ధవల అంటే ప్యూర్ ప్యూర్ వైట్. మన రాయుడే పార్వతీ విరమలు ఉన్న లాయర్కి ఎప్పుడైనా చూసారా? చూసారు. ఎలాగో బట్టలు ధరించు లోపల బయట అది అర్థం. బయటికి బ్లాక్. లాయర్ గారు మా మీదకి పడదండి. అది కరెక్ట్ కదా? ఒక పక్షంలో న్యాయం ఎమ్మబడుతున్నప్పుడు ఇంకో పక్షం 2 పక్షం లేదు కదా, ఒక పక్షం ఉంది కదా. అవి 2 లాయర్ ఏం చేస్తున్నారు? ఒకడు వాదిస్తాడు, ఒకటి ప్రతివాదిస్తాడు. అప్పుడు ఆయన అర్థం అండి ఏంటంటే వయసుకి ఏం చేసిన నన్ను కానీ ఏసయ్య అటువంటి వాడు కాదండి. ప్యూర్ వైట్. ఎవరికి ధవళమైన సింహాసనములో యేసయ్య కూర్చుంటాం. అప్పుడు చచ్చిపోయిన వారందరూ ఏమవుతుంది? లేపబడింది. ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ నిలబడతారు వాళ్ళు తీర్పు తీర్చబడేటప్పుడు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి చెప్పిన 12వ వాక్యం 12-13 ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 12-13 అండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమాకాశములో ఆయన సముఖమున పారిపోయాడు. ఆకాశం భూమి
అది 11 చదవండి. ఆకాశ భూమి ఏమైంది సముద్రం నుండి పారిపోయెను. ఏంటండి? వాటికి నిలువ చోటు కనబడలేదు. అంటే వీడికి తీర్పు తీర్చిన ముందుకు ఆకాశ భూమి పారిపోతాయి. అది బాగా ఎక్కడ నిలబడుతుంది? మధ్యాకాశం పాట మధ్యని కాదు, గాలి. గాలిలో ఇప్పుడు ఏసైకి నమ్మితే అప్పుడు గాలి స్థిరత్వం కలిగే బండరాయి మీద నిలబడవచ్చు. ఇప్పుడు ఏసైకి నమ్మితే బండరాయి పైన క్రీస్తు పైన నిలబడవచ్చు. సవటలో నిలబడుతుంది. నమ్మలేకపోతే గాలిలో నిలబడి ఉన్నదన్నీ కక్కిస్తారు. గాలిలో నిలబడుతుంది. నువ్వు స్తోత్రం కలిగిన అంటే అని చెప్తే అంతరిక్షములు నిలబడుతుంది. స్తోత్రం కలిగిన అంటే దేవుడి లేపి తీర్పు తీర్చి ఎక్కడికి పంపిస్తుంది? నరకాగ్నిలో. ఎక్కడ పేరు లేనివాడు జీవ గ్రంథంలో పేరు. అందుకే ఆ పుస్తకం పేరు జీవ గ్రంథం రాశారు. జీవిస్తున్నవారు క్రీస్తులో ఉండి జీవించిన వారు కాబట్టి. అప్పుడు మా మీరు అందరూ జీవించిన వాడు అలాగైతే పోతు పేరు కూడా రాయాలి. గుర్రిపోతు పేరు కూడా రాయాలి. ఆత్మ కలిగి జీవించున్నవారు. లేదండి, అది చెప్పినారు ఒక్క విధంగా రైట్, కానీ అది కొంచెం క్లూ ఉంది. స్తోత్రం. ఆదాము నుంచి కన్నిన వాడందరూ ఏమైంది? చచ్చిన వాడు కదా. ఆదాముకి ఎప్పటికీ వృక్ష ఫలం తినేయాడరా? ఆదాముని పుట్టిన వాడు అందరూ ఏమైంది? చనిపోయిన పేరు ఈ పుస్తకంలో రాయడానికి కావాలి. చచ్చిన వాడు కొంతం రాయడు. ఆదాముని పుట్టిన వాడు కాదు, లోకంలో అందరూ. అందుకు ఆయన పేరు రాయబడదు. అందరూ ఈ లోకంలో ఉన్న అందరూ ఆదాము సంతానం కాదా? వాళ్ళందరూ ఏమంది? అంటే మీరు అడుగుతారు, చచ్చిన వాళ్ళని మనకన్నా మాట్లాడుతూ తింటున్నారే, నీ ఆత్మీయంగా ఏమైంది? చచ్చిన వారు ఆయన కనుక నీ పేరేమారు. మొదటి ఆదాము నుండి కందిన వాళ్ళందరూ ఏమైంది? కడబట్టి ఆదామైన వాడి పేరే జీవ గ్రంథంలో రాయి. అర్థమైందా తల్లి? అందుకని జీవ గ్రంథముల పేరు ఉన్నవాడంటే బ్రతికిన వాడి పేరు మాత్రమే ఉంది. ఆత్మీయంగా బ్రతికిన దేవుడి బిడ్డల పేరు మాత్రమే చెప్పండి. ఈ పుస్తకం ఎవరు రాస్తాను? పేరు రాసేవాడు. ఇది ఒకవేళ భాస్కర్ రావు చేతులకి ఇస్తున్నాను, ఈ ఊర్లో ఉన్న వారి పేరు మాత్రమే రాశారు. నేను జోడిపాటి చేతికి ఇచ్చిన కేరళ వాళ్ళ పేరు మొత్తం మీరు ఆంధ్ర పేరు ఒరిస్సా ఎవరు? అందుకే నా చేతికి ఇవ్వలేదు, అందుకే ఆయన చేతికి వెళ్ళలేదు, దేవుడి చేతికి. ఒకవేళ దేవుడి సమస్త చేతులు ఇచ్చిన అనుకో, సమస్త మొత్తం కొట్టుకున్నారు, బాకీ మిగిలిన సమస్య ఏంటి? ఈ రోజు నా సమస్య కంటే రేపు నీ సమస్య. అలాగే చెప్తున్నారు. రాత్రి గొడవ లాగవు. మరి ఈ రోజు ఏం చేయాలి? విశ్వానికి సమస్యలు ఉండాలి. సంవత్సరం కలిగి ఎవరి చేతికి దేవుడే ఇవ్వలేదు, ఎవరి సమస్యకి ఇవ్వలేదు, అన్ని పర్లేదు. ఈ పుస్తకముల పేరు రాసిన వాడు దేవుడు తప్ప వేరే ఎవరు కూడా. స్తోత్రం చెప్పండి. మాట పంపిస్తున్నారు. సహోదర, జీవ గ్రంథముల పేరు లేకపోతే నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకములు పడిపోతుంది. దేవునికి స్తోత్రం. నీకున్న పునరుద్ధానం నీ చచ్చిపోతాను, కానీ ఇప్పుడు నీ రగలు 1000 సంవత్సరం తర్వాత ఇది లేపబడుతుంది. దేవుడి బిడ్డలు ఎప్పుడు లేపబడి ఇప్పుడే ఈ రోజు ఏసయచ్చు. మనం అందరం ఏమో మనం చదివిన వాక్యం నుండి మనం వెళ్ళిపోయేది. ఒకసారి కూడా చెప్పి ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ఏం చేశారు? లేపబడింది. అది కదా మనం చదివిన వాక్యం. మొదటి లేపబడింది ఎవరండి? చచ్చిపోయి కొన్ని దినముల తర్వాత చనిపోయిన వాడు లేపబడింది. 2 క్రీస్తు లేపబడింది. 3 ఆత్మీయ పునరుద్ధరణ. 4 శరీరం మనకు 5 అనీతి మందుల పునరుద్ధరణ. హల్లెలూయా. దేవుడు అందరికీ దీవించును గాక.
అందరం తలలు ఉంచుకున్నాం. రాత్రి వేళ దేవుడు ఒక నిమిషం మనం సమర్పించుకోవాలి. మనందరి పేరు దేవుడి జీవ గ్రంథంలో రాశారు కాబట్టి ఎంత భాగ్యం చెందిన వాళ్ళు. దేవుని యొక్క కృపలో మనల్ని నిలబెట్టారు కాబట్టి ఎంత భాగ్యం చెందిన వాళ్ళు. సమాధానముతో దేవుడు మనల్ని ఏలుబడి చేస్తున్నందుకు ఎంత భాగ్యం చెందిన వాళ్ళు. ప్రార్థన చేసే ముందుగా ఒక్క నిమిషం మన వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నీ సమాధానం నాలో ఏలుబడి చేయాలి. నీ సమాధానం నా హృదయాన్ని ఏలుబడి చేయాలి. నా మనస్సును, నా తలాంపులను దేవా నీ సమాధానము మూలముగా ఏలుబడి జరిగి తీరాలి. ఎన్నెన్నో ఆలోచన, ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా జీవిస్తాం, ఎలా పిల్లల విషయం ఎలా జరుగుతాయి, ఏవేవో ఆలోచించుకొని యేసయ్యను సమాధిలో పెట్టకుండా దేవుని మీద భారం పెట్టేసుకొని ఆయనని పునరుద్ధానునిగా తిరిగి లేపు. ఈ రాత్రి వేళ వాక్యం సెలవించబడినట్ల పునరుద్ధానం పొందిన గుంపులున్నాయి. ఆ గుంపులో నీతిమంతుల పునరుద్ధానంలో నీ పేరుందా? ఆత్మీక పునరుద్ధానానికి నీ పేరు వారసత్వం కలిగి ఉన్నదా? పరిశోధించుకొని క్రమపరుచుకుందాం. రాత్రి వేళ తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చిన, దేవా క్రీస్తుతో మాకు సమాధానం, దేవునితో మాకున్న సమాధానం, క్రీస్తు మాకు ఇచ్చిన సమాధానం, అది మమ్మల్ని ఏలుబడి చేయాలి. పాపం చెయ్యకుండా, దుష్క్రియలు చెయ్యకుండా, ఏ రీతి కలిగిన అతిక్రమాలు చెయ్యకుండా ఆయన రక్తం మనల్ని కడిగేసింది. తన రక్తము ప్రోక్షింపబడిన మూలముగా మనకి రక్షణ దొరికింది. మనం శుద్ధీకరణ పొందిన వారిగా మారి తీరా. సేవా పరిచర్య నిమిత్తం ఒక శుద్ధీకరణ కలిగి తీరింది. దేవుని యొక్క రాకడ నిమిత్తం ఒక శుద్ధీకరణ కలిగి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము వాక్య వ్యాగాలు ధ్యానించడానికి, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి నీవిచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం, నీవిచ్చిన గొప్ప సమాధానాన్ని బట్టి స్తోత్రం అన్నా. నీ కృపయు సమాధానం మా మీద ఏలుబడి చేస్తున్నది కాబట్టి ఆలోచనకు విధేయత కలగకుండా, ఆలోచనకు బోధికిపోకుండా, ఆలోచనలు ఇరుక్కుపోకుండా దేవా విశాలత కలిగే విధానముగా మా జీవిత గమ్యం నీ చేతిలో రచించబడి ఉన్నది కాబట్టి స్తోత్రం. యెరెమీయాతో దేవుడు మాట్లాడిన, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ గురించి నేను తలిచిన వాడిని, నువ్వు తల్లి కడుపులో గర్భముగా ఉన్నప్పుడే నీ గురించి ఉన్న భౌత భావి భవిష్యత్తును ఎరిగిన దేవుడునని వాక్యం సెలవిచ్చుచున్నది కాబట్టి దేవా నీకు స్తోత్రం. ఆయన ఎంత మంచి తండ్రి, ఆయన ఎంత పరిశుద్ధమైన తండ్రి, ఆయన పేదలైన అనాథులైన మాకు నీతిపరచుచున్న గొప్ప తండ్రి ఆయన. ఇలాంటి గొప్ప దేవునితో సహవాసం పెట్టుకు తీరడానికి, ఇలాంటి గొప్ప దేవునితో జీవితం ప్రారంభించి తీరడానికి మూలముగా మా పాపాలు కడగబడినందుకు స్తోత్రమయ్యా. నీ రక్తముతో మాతో అంటు కలిపినందుకు స్తోత్రమయ్యా. నీ రక్తం మమ్మల్ని కాచుచున్నందుకు స్తోత్రమయ్యా. నీ రక్తం మూలముగా మాకు పరిచరించినందుకు స్తోత్రమయ్యా. నీ రక్తం మూలముగా మమ్మల్ని పరలోకానికి చేర్చుచున్నందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఈ రాత్రి వేళ వాక్యం వినేటప్పుడు ఎక్కడైనా ఏదైనా వాక్య భాగం వారి హృదయాన్ని వేదన పరిచి ఉంటే, అది వారికి పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళి ఉంటే, పాపం చేశాను అన్న బోధ వారి మనస్తత్వాన్ని ఏలుబడి చేస్తుంటే, ఈ రాత్రి వేళ వారిని విడిపించండి అయ్యో, వారిని రక్షణలోకి తిరిగి తీసుకురండి అయ్యా. ఎవరైనా ఆత్మశక్తి కోల్పోయి ఉంటే ఈ రాత్రి వేళ నీ 7 ఆత్మశక్తి వారి మీద కుమ్మరించబడేగాక. దేవా వారు మృతులై ఉండడానికి కాదు దేవా, పునరుద్ధానులై దేవా ఏకముహూర్తములో ఈ భూలోక వాసం విడిచిపెట్టి పరలోక నగరానికి చేరిపోయి తీరేటట్టుగా ఒక పరిశుద్ధాత్మ శక్తి వ్యాపరింపు చెయ్యమయ్యా. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలు పరిశుద్ధాత్మ నిండుబాటు కలిగి పునరుద్ధానం కొరకు తయారై తీరడానికి కృప దయచేస్తున్నందుకు స్తోత్రం. ప్రత్యేకంగా ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఊరి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. వారిని కూడా దేవాన్ని రక్తములో కంచివేయము దేవా. వారు కూడా ఈ రక్తానికి గణపరిచేటట్టుగా, వారు కూడా దేవా ఈ రక్తాన్ని ఆశ్రయించుకొని కుష్ఠవ్యాధికి దేవా విడుదల కలిగి తీరినంతగా, శుద్ధి కలిగి తీరినంతగా, సేవా పరిచర్య నిమిత్తం ఏర్పాటు కలిగి తీరేంతట్టుగా, పునరుద్ధానం కొరకు తయారై తీరేంతట్టుగా వారి కొరకు మేము దేవా నీ సన్నిధిలో గోజాడుతున్నామయ్యా.
హల్లెలూయా. వారి ప్రాణాలను మీరు కాపాడండి దేవా. వారికి దేవుని యొక్క వర్తమానము హృదయం లోపల ఎలిగింపునిచ్చి తీరండి దేవా. దేవా వారిని విడిపించమని కోరుచున్నాం దేవా. అన్ని విషయాలు మరలా ఒకసారి నీ సన్నిధిలోకి మేము చేర్చుచున్నాం దేవా. ఇంతసేపు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఈ ప్రియ కుమారుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, నిత్య సహవాసము నాయనా ఇదిగో స్థానిక సంఘానికి, నాయనా తండ్రి గ్రామానికి, తండ్రి ప్రభా సేవకులకు, కుటుంబానికి, ఇప్పుడు వచ్చిన నాయన ఆయా గ్రామాల్లో వచ్చిన నీ పిల్లలకు, వాక్యాన్ని పంచిపెట్టిన నీ దాసులకు, వారి కుటుంబానికి నిత్యము నిరంతరం నీ రాకడ వరకు తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసయ్య వాక్యమే చేయి, యేసయ్య నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రక్తములో కడిగిన దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. పాపాలు కడిగిన దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. మనకు వినుముందు పుట్టించిన దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. అందరికీ వందనాలు. మంచిది. వచ్చేవారు 7 గంటలకి సమయానికి రండి. అలాగైతే సమయానికి ముగిస్తారు సేవకులు. మీరు లేట్ అయినందువల్ల లేట్ అవుతుంది.